ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అసంబద్ధ గణిత శాస్త్ర సమీకరణం పేరుగా కలిగిన సినిమా, రిడిక్యులస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ పేరుగా ఉన్న సినిమా 2 రెళ్ళు 6. ఆ కుటుంబ గాథ హాస్య భరిత చిత్రం గురించి ఈ రోజు మాట్లాడుకుందామండి. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కేవలం ఈ సినిమానే దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పూర్తి కాలక్షేప హాస్య భరిత నవలండి 2 రెళ్ళు 6. సాధారణంగా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆ రోజుల్లో రాసిన నవలల్లో ఏదో ఒక సందేశం అని కాదు కానీ ఒక పరిశోధన, ఒక టాపిక్ ఏదో ఉంటూ ఉండేది. అలా కాకుండా కేవలం కాలక్షేపం, వినోదం ఈ రెండింటినే ప్రధాన అంశాలుగా తీసుకుని ఆయన రాసిన నవల 2 రెళ్ళు 6. సినిమాని దృష్టిలో పెట్టుకుని రాసిన రెండో నవల అన్నారు. ఆయన మొత్తం రాసినటువంటి 100కు పైగా నవలల్లో 2 నవలలు ఆయన కేవలం సినిమా కోసం రాశారండి. అందులో ఒకటి ఈ 2 రెళ్ళు 6. ఆ నవలని యథాతథంగా అదే పేరుతోటి జంజాల గారు తెరకెక్కించారు. ఆ నవల ఎంత ప్రజాదరణ పొందిందో ఈ సినిమా కూడా అంత ప్రేక్షకాదరణ పొందింది. జంధ్యాల సినిమాల్లోనండి అప్పటి వరకు, అంటే ఈ సినిమా వచ్చే వరకు విడుదలైనటువంటి సినిమాల్లో శ్రీవారికి ప్రేమలేఖ, 4 స్తంభాలాట తర్వాత అంత భారీగా నవ్వుల పువ్వులు కురిపించిన చిత్రం ఈ 2 రెళ్ళు 6. ఈ పేరే కొంచెం గందరగోళంగా ఉంది కదండి. 2 జంటలతోటి 3 జంటల కథ నడిపిన చిత్రం ఈ 2 రెళ్ళు 6. ఇదే పేరుతో వచ్చినటువంటి నవల దీనికి ఆధారం. 2 జంటలతోటి 3 జంటల కథ నడపడం ఏమిటి, అసలు ఈ కథ ఏమిటో చూద్దామండి క్లుప్తంగా. ముందుగా ఈ 2 జంటల్ని పరిచయం చేసుకుందాం. 2 జంటలంటే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండాలి కదా. ముందు 2 అబ్బాయిల్ని పరిచయం చేసుకుని తర్వాత 2 అమ్మాయిల్ని పరిచయం చేసుకుందాం. ఇందులో ఒక హీరో పేరు మధుసూదన్ రావు, ఆ పాత్ర పోషించింది రాజేంద్ర ప్రసాద్. ఇంకో హీరో పేరు సద్గుణరావు, ఆ పాత్ర పోషించింది చంద్రమోహన్. రాజేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ గా ఉంటారు, ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. ఆ ఆఫీసులో పనిచేసేటటువంటి విచిత్రమైన బాస్ ఐరావతం సుత్తి వీరభద్రరావు, ఆయన ఇంట్లోనే వీళ్ళిద్దరూ కూడా అద్దెకి ఉంటూ ఉంటారు. ఇది ఒక జంట. దీన్ని పక్కన పెట్టి హీరోయిన్స్ ఇద్దరిని పరిచయం చేసుకుందామండి. ఒక అమ్మాయి పేరు కీర్తన, ఆ పాత్ర పోషించింది ప్రీతి. ఇంకో అమ్మాయి పేరు వింధ్య, ఆ పాత్ర పోషించింది రజని. ఈ కీర్తన, వింధ్య వీళ్ళిద్దరూ లేడీస్ హాస్టల్లో ఉండి కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. ఇటువైపు మధుసూదన్ రావు, సద్గుణరావు వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ విఘ్నేశ్వరికి కీర్తన, ఆమెకి ఇంకో పేరు ఉండిండేది గత జీవితంలో అంటే గతంలో ఆ పేరు విఘ్నేశ్వరి. మధుసూదన్ రావుకి ఇంకో పేరు ఉండిండేది, అది వెంకట శివం. ఆ పేరు బాగాలేదని ఆయన మధుసూదన్ రావు అని పెట్టుకున్నాడు. విఘ్నేశ్వరి అన్న పేరు బాగాలేదని అమ్మాయి కీర్తన అని పెట్టుకుంది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటో తర్వాత చూద్దాం. ఈ కీర్తనకి బాబీ సినిమా అంటే విపరీతమైన అభిమానం. అప్పట్లో వచ్చిన హిందీ సినిమా. ఆ సినిమాని దాదాపుగా 70-80 సార్లు చూసింది. 100 సార్లు చూసి సెంచరీ కొట్టాలని ఆవిడ ప్రతిజ్ఞ. ఇటువైపు మధుసూదన్ రావు, ఆయనకు కూడా సినిమాలంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఆ బాబీ సినిమా థియేటర్ లో కలుసుకుంటారు, అక్కడ పరిచయం అవుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇప్పటి సినిమాల్లో లాగా 100 మంది గుంపులో అమ్మాయిని చూసినా గానీ, 100 మైళ్ల దూరం నుంచి అమ్మాయిని చూసినా గానీ వెంటనే ప్రేమించేయడం అలా ఉండదు కదా. నెమ్మదిగా పరిచయం అయ్యాక ఒకళ్ళొకళ్ళకి సంభాషణ పెరిగి 2-3 సార్లు కలుసుకున్నాక నెమ్మదిగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తున్నామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ మధుసూదన్ రావు వ్యక్తిత్వం ఏమిటంటే సరదా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు, చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ ఉంటాడు ఈ అమ్మాయి దగ్గర. అలా వీళ్ళిద్దరికీ ఒకళ్ళనొకళ్ళు ప్రేమలో పడ్డాము అని తెలుసుకునే సమయానికి కథ అసలైన మలుపు తిరుగుతుంది. ఈ కీర్తన, మధుసూదన్ రావు, రాజేంద్ర ప్రసాద్, ప్రీతి వాళ్ళిద్దరికీ కూడా వేరే పేర్లు ఉన్నాయనుకున్నాం కదా. ఈ మధుసూదన్ రావు ఒకప్పుడు వెంకట శివం, కీర్తన ఒకప్పుడు విఘ్నేశ్వరి. ఆ పేర్లు ఏమిటంటే చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఆ పేర్లతో ఉండగా బాగా చిన్నపిల్లలప్పుడు 7-8 సంవత్సరాల వయసులో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఇష్టం లేకుండా. అప్పట్లో వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళ పడేది కాదు. వివాహం అయ్యాక పెద్దవాళ్ల ఉద్యోగ రీత్యా వాళ్ళ చిరొక ఊరు వెళ్లిపోవడం సంభవించింది. చాలా సంవత్సరాలుగా కలుసుకోలేదు. అందుకని వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని ఇప్పుడు మధుసూదన్ రావు, కీర్తన అయ్యారు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూశాక పాత విఘ్నేశ్వరే ఈ కీర్తనని,
పాత వెంకట శివమే ఈ మధుసూదన్ రావు అని వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అక్కడ కథకి కీలకమైనటువంటి పట్టు ఉంది. సరే, వీళ్ళిద్దరూ ప్రేమించుకుని ఇంకా కథ జరుగుతూ ఉండగా ఈ మలుపుకి కారణమైనటువంటి ఈ ప్రీతి వాళ్ళ మేనమామ దత్తాత్రేయ, పిఎల్ నారాయణ పాత్ర వేసింది, అతను వస్తాడు. అతను వచ్చి, అమ్మా మేము ఎక్కడో తీర్థయాత్రలకు వెళ్తున్నాము, నువ్వు మీ పెదనాన్నగారింటికి వెళ్ళు, అక్కడికి పరమశివం వెంకట శివం వస్తాడు, అతను చిన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకని మిమ్మల్ని ఇద్దరిని కలపాలని మీ పెదనాన్ని చూస్తున్నాడు, మంగళగిరి వెళ్ళు అని ఈ అమ్మాయికి చెప్తాడు. అక్కడి నుంచి మధుసూదన్ రావు దగ్గరికి వెళ్లి, ఇతని దృష్టిలో మధుసూదన్ రావు కాదు వెంకట శివమే, వెంకట శివం నువ్వు మంగళగిరి వెళ్ళు మీ పెదమామ గారింటికి, అక్కడ నీ చిన్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్న విఘ్నేశ్వరి వస్తుంది, మీరిద్దరు కలపాలని మీ పెదమామ గారు చూస్తున్నాడని అతనికి చెప్పి ఈ దత్తాత్రేయ తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. ఇక్కడ వీళ్ళిద్దరికి చిన్నప్పుడు పోట్లాడుకున్నారు కదా, అందుకని ఈ వెంకట శివానికి అంటే మధుసూదన్ రావుకి ఊరు వెళ్లడం ఇష్టం లేదు. అటువైపు కీర్తన అంటే విఘ్నేశ్వరికి ఆమెకి ఊళ్ళు వెళ్లడం ఇష్టం లేదు. అందుకని వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే తమ తమ మిత్రుల యొక్క సహాయం తీసుకుంటారు. ఎలాగా, ఈ మధుసూదన్ రావు అంటే వెంకట శివం తన రూమ్మేట్ అయినటువంటి సద్గుణరావు చంద్రమోహన్ తోటి, నా బదులు నువ్వు మంగళగిరి వెళ్లి అక్కడికి విఘ్నేశ్వరి అనే అమ్మాయి వస్తుంది, ఎట్లాగైనా సరే ఆ అమ్మాయికి నువ్వంటే అసహ్యం ఉండేలాగా చెయ్యాలి అని చెప్తాడు. నువ్వు అంటే ఇతని పేరు మీద వెళుతున్నాడు కాబట్టి అతను వెంకటశివం అనుకుంటారు ఆ ఊళ్ళో వాళ్ళు. అలాగే ఇటువైపు కీర్తన అన్న అమ్మాయి అంటే విఘ్నేశ్వరి తన రూమ్మేట్ వింధ్య అంటే రజనీతోటి చెబుతుంది, నా పేరు పెట్టుకుని నువ్వు మంగళగిరి వెళ్ళు, అక్కడికి వెంకటశివం అనే అబ్బాయి వస్తాడు, అతను ఎప్పుడో చిన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు అసలు ఇష్టం లేదు, ఎలాగైనా సరే అతనితో తగాదా పెట్టుకుని నువ్వంటే అసహ్యం వచ్చేలాగా చేయాలి, నువ్వు అంటే ఆ పేరు విఘ్నేశ్వరి అంటే అసహ్యం వచ్చేలాగా చేయాలి అని చెప్తారు. వాళ్ళిద్దరూ వెంటనే ఒప్పుకోరు, ఇద్దరు వాళ్ళని బతిమాలతారు ఎవరికి వాళ్ళు. సరే, చివరికి ఎలాగైతే చంద్రమోహన్ రజని మంగళగిరి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. మళ్ళా ఇక్కడ ఇంకో మలుపు, ఈ చంద్రమోహన్ రజని ఎప్పుడు కలుసుకోలేదు ఇంతవరకు, అందుకని వాళ్ళకి తెలియదు, వాళ్ళు మంగళగిరి వెళ్లే వరకు కూడా ఎవరెవరనేది తెలియదు. ఈ రజనీని మంగళగిరి పంపించేటప్పుడు ఈ ప్రీతి కీర్తన అంటే విఘ్నేశ్వరి అమ్మాయి మెళ్ళ మంగళసూత్రం కూడా వేసి పంపిస్తుంది, ఇది లేకపోతే వాళ్ళు నేను అనుమానిస్తారు, చిన్నప్పుడు పెళ్ళయింది కదా ఈ మంగళసూత్రం వేసుకుని ఊరెళ్ళు అని. ఇద్దరు కలిసి కాదు విడివిడిగానే మంగళగిరి వెళ్తారు. అక్కడ ఈ కీర్తన వాళ్ళ పెదనాన్న అంటే విఘ్నేశ్వరి వాళ్ళ పెదనాన్న ఉంటాడు, అతను సర్వానందం, ఆయన పెద్ద ఆయన వీళ్ళిద్దరిని పిలిపించాడు అనమాట, ఇద్దరిని కలుపుదాం, చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళయింది వీళ్ళు కలుసుకోలేదు అని. అక్కడికి వెళ్ళాక ఈ చంద్రమోహన్ ఏమో రజనీని విఘ్నేశ్వరి అనుకుంటాడు, రజనీనేమో చంద్రమోహన్ వెంకటశివం అనుకుంటుంది. ఈ పేర్లు వినడానికి కొంచెం మనకి గందరగోళంగా ఉంటుంది కానీ చూసేటప్పుడు మాత్రం ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. అదండి, అంటే 2 జంటలతోటి 3 గంటల కథ నడపడం అంటే ఇలాగా, ఒక జంటకి పాత పేర్లు ఉన్నాయన్నమాట. సరే, వీళ్ళిద్దరు ఆ ఊరు వెళ్తారు. ఆ ఊరు వెళ్లేసరికి వాళ్ళ పెదనాన్న ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలని చూస్తుంటాడు. వీళ్ళిద్దరూ వచ్చినటువంటి ధ్యేయం ఏమిటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం ఉండేలాగా చేయడం కాబట్టి వీళ్ళిద్దరూ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరిని దగ్గర తీసుకురావడానికి పెద్ద ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఎలాగైతే ఒక రోజు మొదటి రాత్రి కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేయిస్తాడు, చిన్నప్పుడు పెళ్లయింది కదా అని. వీళ్ళు ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కథ ఇలా ఉండగా చివరికి ఎలాగైతే ఈ రజనీని ఆ ఊళ్ళో ఒక అతను గుర్తుపడతాడు. అతను ఇంతకు ముందు ఈ అమ్మాయికి ఎప్పుడో నాటకాలు వేసినప్పుడు బహుమతి ఇచ్చి ఉన్నాడు. అతనికి అనుమానం వస్తుంది, ఇదేంటి ఈ అమ్మాయి పేరు వింధ్యే కదా, విఘ్నేశ్వర్ అని చెబుతోంది ఏమిటి అని. అతను వాళ్ళ అమ్మాయికి చెప్తాడు. ఆ అమ్మాయి వచ్చి ఈ రజనీతోటి చెబుతుంది, నీ పేరు వింధ్య కాదు, నువ్వు విఘ్నేశ్వరివే కదా, విఘ్నేశ్వరి కాదు, నీ పేరు వింధ్య కదా అని విషయం బయట పెడుతుంది. ఆ అమ్మాయి చెబుతుంది, అమ్మా ఇది నిజమే, కానీ నువ్వు బయట పెట్ట మాకు, నాకు ఎలాగైనా అతనంటే ద్వేషం పుట్టేలాగా చేయాలి, నా ఫ్రెండ్ పంపించింది అని. ఇక్కడ నెమ్మదిగా ఒకళ్ళు ఎవరెవరో తెలుస్తూ ఉన్న సమయంలో అక్కడ పట్టణంలో ఏం జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ పెరుగుతోంది. ఎవరు, మధుసూదన్ రావు కీర్తన, అసలు పేర్లు వెంకటశివం విఘ్నేశ్వరి, ప్రేమ పెరుగుతూ ఉండగా ఈ బయటకు వెళ్ళినట్టు తీర్థయాత్రకు వెళ్ళినటువంటి మేనమ వెనక్కి వచ్చేసి ఇతని దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమయ్యా నువ్వు ఇంకా మంగళగిరి వెళ్ళలేదా అనేసరికి అతనికి తెలిసిపోతే ఇతను వెళ్ళలేదు, ఎవరినో పంపించాడని. అతను ఆ మేనమ కూడా హడావిడిగా మంగళగిరి వస్తాడు, అసలు ఎవరో ఏమిటో ఏం జరుగుతుందో అని. ఇలా ఉండగా అక్కడ కీర్తన వాళ్ళ అన్నయ్య, అతను కూడా అమ్మాయిని వెతుక్కుంటూ, రజనీ వాళ్ళ అన్నయ్య, అతను కూడా ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి అమ్మాయి ఇక్కడ లేదు మంగళగిరిలో ఉందని తెలుసుకుని అతను మంగళగిరి వస్తాడు. మొత్తానికి అన్ని పాత్రలు కూడా మంగళగిరి చేరుకుంటాయి, ఇద్దరు తప్ప, కీర్తన మధుసూదన్ రావు తప్ప. మంగళగిరి చేరుకునేసరికి
వీళ్ళిద్దరూ పోట్లాడుకునే క్రమంలో రజనీకి చంద్రమోహన్ కి ఎలాగైతే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది, మొత్తానికి ఇద్దరూ కలిసి పారిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళు అని తెలియదు, వాళ్ళు వేరే పేర్లతో తెలుసు. అసలు పేర్లు తెలిస్తే ఏమనుకుంటారోనని వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎంటబడతారు. మొత్తానికైతే వీళ్ళు ఎలాగైతే పారిపోయి పట్నం వస్తారు. పట్నం వచ్చేసరికి అక్కడ దృశ్యం ఎలా ఉంటుంది? కీర్తన, మధుసూదన్ రావు ఇద్దరూ కూడా పెద్దవాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు మళ్ళా తీసుకెళ్లిపోయి మమ్మల్ని వేరే వాళ్ళకి కట్టబెడతారు, ఎలాగైనా పెళ్లి చేసుకుందామని ఆ ఆఫీస్ మేనేజర్ సహాయంతో వాళ్ళు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ పల్లెటూరు నుంచి పారిపోయి ఇచ్చినటువంటి రజని, చంద్రమోహన్ కూడా అక్కడికి చేరతారు. మొత్తానికి రెండు జంటలకి కూడా అక్కడ వివాహం అవుతుంది. పెద్దవాళ్ళందరూ వస్తారు. మొత్తానికి అంతా సవ్యంగానే జరిగింది. ఈ పేరుల్లో ఏదో తేడా వచ్చింది, కానీ ఏ జంట ఆ జంటకే పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తెలుసుకున్నాక కథ సుఖాంతం అవుతుంది. ఇది కొంచెం వినడానికి కాస్త గందరగోళంగా ఉంటుందండి పేర్లతోటి. నవల చదివినా కానీ అలాగే ఉండొచ్చు, కానీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన రచనా చాతుర్యంతో నవల చదువుతున్నప్పుడు కూడా ఆ కన్ఫ్యూజన్ పాత్రల మధ్యనే తప్ప పాఠకుడిగా చక్కగా రాశారు. సినిమాలో కూడా ఏమిటంటే వాళ్ళకి మధ్యన సస్పెన్స్ ఉంటుంది, కానీ మనకి సస్పెన్స్ ఉండదు చూసే వాళ్ళకి. ఆ కథను కూడా అద్భుతంగా, సరళంగా, చక్కగా, సూటిగా నడిపారు జంధ్యాల గారు. ఇంతవరకు మీకు చెప్పింది నేను ప్రధాన కథాంశం మాత్రమే. దీనికి ఉపకథలు, ఉప పాత్రలు బోళ్ళని ఉన్నాయండి. అది అసలు ఈ సినిమాని చాలా జీవం ఇచ్చింది. ఈ సినిమాని పదే పదే తలుచుకుని నవ్వుకునేలా చేసేవి ఆ ఉపకథలు, ఉప పాత్రలు. అందులో ఒక ఉపకథ ఏమిటంటే, వీళ్ళిద్దరూ చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ ఒక ఆఫీసులో పనిచేస్తారనుకున్నాం కదా, ఆ ఆఫీసు మేనేజరు సుత్తి వీరభద్రరావు, ఆయన పేరు అందులో ఐరావతం. ఆయన ఇంట్లోనే వీళ్ళిద్దరూ కూడా అద్దెకుంటారు. ఆ ఐరావతం గారికి ఒక విచిత్రమైనటువంటి సమస్య. ఆయన భార్య శ్రీలక్ష్మి, సినిమాలో పేరు లలిత. అతను చిన్నప్పటి నుంచి కూడా బాగా సంగీతం వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటాడు ఆ ఐరావతం. చివరికి అనుకోకుండా ఈ లలితని, శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి ఏమీ సంగీతం రాదు అని వివాహం అయ్యాక తెలుస్తుంది. అతను ఆ అమ్మాయికి చెబుతాడు, అయ్యో నేను సంగీతం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని. అప్పటి నుంచి ఆమె సంగీత సాధన మొదలు పెడుతుంది. ఎలాగైనా సరే నేను సంగీతం నేర్చుకుని మీ జీవిత ధ్యేయం నెరవేరుస్తానండి, మీకు ఎలాగైనా సరే నేను పాట పాడి వినిపిస్తానని విచిత్రమైనటువంటి సంగీత సాధనతోటి ఆయన హింసిస్తూ ఉంటుంది. ఐరావతం ఇంకేమీ చేయలేక ఆయన కోపం వచ్చినప్పుడల్లా చొక్కాలు చించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ మేనరిజమ్స్ అండి, జంధ్యాల గారి స్టైల్ మేనరిజమ్స్. ఈ సినిమాలో మాత్రం చాలా మేనరిజమ్స్ ఆయన నవల్లో నుంచి యథాతథంగా తీసుకున్నారు. చొక్కాలు చించుకుంటూ ఉంటాడు. సరే, ఎలాగైతే ఈ అమ్మాయి ఇప్పుడు సంగీత సాధనలో ఉండేసరికి వంట కూడా తనే చేస్తాడు. తను వంట చేస్తున్నాడన్న విషయం ఆఫీసులోనూ తెలుస్తుంది. పైగా వీధిలో ఉన్న బిచ్చగాడు అందరి దగ్గరికి వెళ్లి ఐరావతం గారే వంట చేస్తారని అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ గ్రైండర్ల కంపెనీ వాళ్ళు, వేరే కంపెనీల వాళ్ళు ఐరావతానికి ఫోన్ చేసి, ఏమండి మీరు బాగా వంట చేస్తారట కదా, మీ ఫోటో ఇవ్వండి మేము ప్రకటనలో వేసుకుంటామని వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ విపరీతమైన హాస్యాన్ని సృష్టించారు రచయిత మల్లాది గారు, దర్శకుడు జంధ్యాల గారు కూడా. చివరికి ఈ భార్యకి సంగీతం పిచ్చి వదిలించాలని ఒక హిప్నాటిస్ట్ ని దగ్గరికి వెళ్తారు. హిప్నాటిస్టు ఈవిడ సంగీతం పిచ్చి వదిలిస్తారు, కానీ ఆయన సరైన ఫీజు ఇవ్వలేదని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఇది ఒక ఉపకథ అండి. ఇది కాకుండా ఇందాక మనం ప్రధాన కథలో ప్రధాన పాత్రల చుట్టూతా వచ్చేటటువంటి ఉప పాత్రల ద్వారా కూడా అద్భుతమైనటువంటి హాస్యాన్ని సృష్టించారు. మళ్ళీ హాస్యాన్ని సృష్టించారు అన్నప్పుడు ఇద్దరు పేర్లు చెప్పాలండి, మల్లాది గారు, జంధ్యాల గారు. ఈ బట్టలు చించుకునేటటువంటి సుత్తి వీరభద్రరావు, ఎప్పుడు విచిత్ర గాత్రంతో అందరినీ కూడా ఇబ్బంది పెట్టే శ్రీలక్ష్మి, వీళ్ళు కాకుండా ఈ కీర్తన వాళ్ళ మామయ్య తీర్థయాత్రలకు వెళుతూ వీళ్ళందరి దగ్గరికి వచ్చి చెప్పాడని తెలుసుకున్నాం కదా, అంటే ఊరు వెళ్ళమని చెప్పాడని. ఆయన అలవాటు ఏమిటంటే దగ్గరగా మాట్లాడతాడు, మైల్ దూరంలో ఉండే వాళ్ళకైనా వినపడేలాగా. ఈ ఊళ్ళో వీళ్ళ పెదనాన్నగారి ఊళ్ళో ఒక పక్కని ఒక ఆయన ఉంటాడు, గిరీశం అని. అతను సుత్తివేలు, అతను సిఎస్ఆర్ సినిమాల్లో సిఎస్ఆర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఆ పల్లెటూరులో వాళ్ళ పెదనాన్నగారి దగ్గర ఒక నౌకరు ఉంటాడు. అతను ఎప్పుడో మిలిటరీలో పనిచేశాడు. రకరకాల భాషలతో అతను మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ పెదనాన్నగారి దగ్గరికి ఒక స్వామీజీ వస్తాడు, పితా అంటూ అతని మేనరిజంలో అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇలా రకరకాలైనటువంటి మేనరిజం తోటి రకరకాల పాత్రలు, అది కథతో సంబంధం ఉందా లేదా అని మనం ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మళ్ళీ నవ్వుల పువ్వుల్లో ముంచెత్తుతాయి మొదటి నుంచి చిట్ట చివరి వరకు కూడా. జంధ్యాల గారి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన సినిమాలో ఎంతమంది పాత్రలు, ఎన్ని మేనరిజమ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న పాత్రకి ప్రాధాన్యత ఉండేలాగా చేస్తారు.
ఈ సినిమాలో కూడా కథతో సంబంధం ఉందా లేదా అని మనం ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకుండా మనకు ఆ పాత్రను రిజిస్టర్ అయ్యేలాగా చేస్తారు. ఉదాహరణకి ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు దగ్గరికి వచ్చి అడుక్కునే బిచ్చగాడి పాత్ర ఉంటుంది. అతను ఉండేది 2 నిమిషాలే, కానీ సినిమాలో అతనికి ప్రాధాన్యత ఉంటుంది, మనకు కూడా అతని సంభాషణ తర్వాత గుర్తొస్తూ ఉంటాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్ తండ్రి పాత్ర వేసింది సాక్షి రంగారావు. అతను గబగబా మాట్లాడుతూ ఉంటాడు. అతను ఆ స్పీడ్ తో మాట్లాడేది అర్థం కాదు మనకి. అది కూడా ఉన్నది కొద్దిసేపు అయినా కానీ ప్రేక్షకులకి మనసుల్లో ముద్ర పడిపోతుంది. అది జంధ్యాల గారి ప్రత్యేకత. ఈ సినిమాలో ఇంకో విశేషం ఏమిటంటే, దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ మేనరిజమ్స్ ఉండే పాత్రలో చాలా వరకు పాత్రల్ని 90% పాత్రల్ని ఆయన నవలలో నుంచి యథాతథంగా తీసుకున్నారండి. ఎందుకు ఆ నవల్లో నుంచి యథాతథంగానే తీసుకోవాల్సి వచ్చింది, అలాగే ఆ నవల్లో లేని పాత్రలు ఏమేమిటి, అసలు ఈ సినిమాకి కథ ఎలా తయారైంది అంటే, ఈ 2-6 చిత్ర విశేషాలు తెలుసుకోవడానికి ముందు నవల విశేషాలు తెలుసుకోవాలండి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఈ నవల ఎలా రాశారో, ఈ నవల సినిమాగా ఎలా మారిందో ఈ నెల కౌముదిలో చాలా వివరంగా రాశారండి. ఇందాక ఒక శ్రోత చెప్పినట్లుగా అందులోని విశేషాలు, జంధ్యా మారుతం అనేటటువంటి పుస్తకంలో పాత్రికేయ మిత్రుడు పులగం చిన్నారాయణ గారు కొన్ని విశేషాలు రాశారు. అవి, అలాగే 1986లో వచ్చినటువంటి కొన్ని సినిమా పత్రికల్లోని విశేషాలు అవి, ఇవన్నీ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమంగా రూపుదిద్దుకుందండి. ముందుగా మల్లాది గారు ఏం చెప్పారో విందాం. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు 1984-86 ప్రాంతాల్లో, అప్పటికి ఇప్పటికి కూడా అనుకోండి, అద్భుతమైనటువంటి పాపులర్ రచనలు, పాపులర్ నవలలు రాసిన రచయిత. ఆ రోజుల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు ఇద్దరూ కూడా నంబర్ 1 స్థానంలో ఉన్న నవలా రచయితలేనండి. మల్లాది గారు ఆయన శైలిలో ఆయన రాస్తూ ఉంటే, యండమూరి గారు ఆయన శైలిలో ఆయన రాస్తూ ఉండేవాళ్ళు. ప్రతి పత్రిక కూడా అప్పట్లో వీళ్ళ ఇద్దరి సీరియల్స్ లేదా ఏ ఒక్కరి సీరియల్ లేకుండా సర్క్యులేషన్ ఉండేది కాదు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు చంటబ్బాయి అలాంటి సీరియల్స్ రాశాక ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆయన్ని ఒక చక్కటి హాస్యభరితమైనటువంటి సీరియల్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగారు. మల్లాది గారికట అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తీసినటువంటి సుందరి సుబ్బారావు సినిమా చూసి ఇంటికి నడిచి వెళుతూ ఉండగా ఆయనకి ఈ నవలకి ప్లాట్ తట్టింది. ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తీసిన మొట్టమొదటి సినిమా శ్రీవారికి ప్రేమలేఖ, దాని గురించి తెలుసుకున్నాం కదా. వాళ్ళు తీసిన 2వ సినిమా సుందరి సుబ్బారావు. ఆ సినిమాలో ఏమిటంటే, హీరో చంద్రమోహన్ హీరోయిన్ విజయశాంతిని వాళ్ళ ఇంటికే వేరే పేరుతోటి తీసుకెళ్తాడు. అమ్మాయి అలాగే ఉంటుంది, కేవలం స్వరం మార్చి మాట్లాడినంత మాత్రాన ఇంట్లో వాళ్ళు అమ్మాయిని గుర్తుపట్టరు. అది మల్లాది గారికి అంతగా నచ్చలేదట. ఇదంత కన్విన్సింగ్ గా లేదు, కేవలం స్వరం మార్చినంత మాత్రాన అమ్మాయిని గుర్తుపట్టకుండా ఉండడం అనేది అంతగా నచ్చలేదు. అలా కాకుండా ఒక అమ్మాయి ప్రదేశంలో ఇంకొక అమ్మాయి వెళితే ఎలా ఉంటుంది అని ఆయన తీవ్రంగా ఆలోచిస్తూ సినిమా హాల్ నుంచి ఇంటికి నడుచుకుని వెళ్లేటటువంటి 20 నిమిషాల సమయంలోనే స్థూలంగా ఒక ప్లాట్ అనుకున్నారు ఆయన. సరిగ్గా ఈ ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పేర్లు కన్ఫ్యూజను, దీంతో కథని నడిపిద్దాం అనుకున్నప్పుడు ఆయనకి సరైన పేరు 2-6 అని తట్టింది. నిజానికి ఈ 2-6 అనే పేరు మల్లాది గారు ఈ నవలలు పెట్టడానికి ముందు దాదాపుగా 10-20 సంవత్సరాల క్రిందటే గొల్లపూడి మారుతీరావు గారు ఒక నాటకం రాశారండి. గొల్లపూడి మారుతీరావు గారు కూడా ఏ నాటకం రాసినా, ఏ కథ రాసినా చాలా విలక్షణమైనటువంటి టైటిల్స్ పెడుతూ ఉంటారు. ఆయన రాసిన 2-6 నాటకం ఉందని మల్లాది గారికి తెలియదు. ఆయనకి మాత్రం ఈ నవలకి పేరు పెడితే బాగుంటుంది అని ఆ పేరు అనుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత 2-3 సంవత్సరాల క్రిందట అమెరికాలో మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మల్లాది గారికి తెలిసింది గొల్లపూడి మారుతీరావు గారు రాసిన నాటకం కూడా 2-6 ఉందని. గొల్లపూడి గారికి కూడా అప్పుడు తెలిసింది మల్లాది గారు 2-6 అనే పేరుతో తర్వాత ఒక నవల రాశారు అని. ఎలాగైతే ఆ పేరు అనుకు ఆంధ్రజ్యోతి వాళ్ళ దగ్గర నుంచి మల్లాది గారికి ఒక రిక్వెస్ట్ ఉంది, ఒక నవల కావాలని. అప్పుడు ఆయన ఆంధ్రజ్యోతి విజయవాడలో ఉంటే మల్లాది గారు హైదరాబాద్ లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆయన విజయవాడ వెళ్లి ఆ ఎడిటర్ పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారికి ఈ కథ స్థూలంగా చెప్పారు. ఆయనకు నచ్చింది, చాలా బాగుందండి, మీరు రాయడం మొదలెట్టండి అన్నారు. అది సీరియల్ కాబట్టి వారానికి కొన్ని పేజీలు వస్తుంది, కొన్ని వారాల వరకు ముందే ఇవ్వమని ఎడిటర్ గారు అడిగేసరికి మల్లాది గారు ఈ 2 నవలకి ఒక శనివారం పొద్దున్నే శ్రీకారం చుట్టి ఆదివారం సాయంకాలం వరకు కదలకుండా కూర్చుని 60 పేజీలు అంటే 6 వారాలకు సరిపడా కథ రాసిచ్చేశారట. ఆ తర్వాత ఎప్పుడో ఎడిటర్ గారు మల్లాది గారిని చూసి,
2 రోజుల్లో మీరు 60 పేజీల్లో ఇంత అద్భుతమైనటువంటి హాస్యాన్ని రాశారు. నిజంగా మీ మొహం చూస్తే కనుక ఆ సీరియస్నెస్ చూస్తే ఇంత చక్కటి హాస్యం రాస్తారని ఎవరు అనుకోలేరు అని ఆయన అన్నారట. ఈ నవల మొదలు పెట్టబోయే ముందే ఆంధ్రుల ఆహ్లాద రచయిత అని ట్యాగ్ లైన్ కూడా మల్లాది గారికి పెట్టారు ఎడిటర్ గారు. అప్పటి నుంచి మల్లాది గారు అనగానే ఆంధ్రుల ఆహ్లాద రచయిత అనే ట్యాగ్ లైన్ కూడా పాఠకులకి అలవాటైపోయింది. ఈ నవల రాసేటప్పుడు మల్లాది గారు చెప్పారు ఏమిటంటే, ఆయనకి ఈ పీజీ ఓల్డ్ హౌస్ నవలల్లో క్యారెక్టర్స్ వాళ్ళ మధ్యన కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ కూడా చాలా సమర్థవంతంగా నడుపుతాడు. ఆ శైలిని అక్కడి నుంచి తీసుకున్నారు. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ నవల చిత్తూరులో వచ్చినప్పుడు దాన్ని రాసింది పొత్తూరు విజయలక్ష్మి గారు. ఆవిడ ఆ శ్రీవారికి ప్రేమలేఖ మూలమైనటువంటి ప్రేమలేఖ అనే నవలలో ఈ మేనరిజమ్స్ ఉండేటటువంటి పాత్రలను ప్రవేశపెట్టడం చేశారు. అట్లాగా మేనరిజమ్స్ ఉండేటటువంటి పాత్రలతోటి హాస్యం సృష్టించడం అనేది అక్కడి నుంచి తీసుకున్నాను. ఈ రెండిటి నుంచి కూడా స్ఫూర్తిని తీసుకుని 2 నవల రాశాను అని మల్లాది గారు చెప్పారు. ఇంకా ఈ నవలల్లో రకరకాల మేనరిజమ్స్ ఉన్నాయని అనుకున్నాం కదా, అవి ఎక్కడి నుంచి వస్తాయండి మేనరిజమ్స్ అన్ని? జాగ్రత్తగా గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రచయితలు ఎలా రాస్తారు, ఎలాంటి నవలలు, సన్నివేశాలు ఎలా సృష్టిస్తారు, పాత్రలు ఎలా సృష్టిస్తారు అనేది తెలుసుకోవడం. మల్లాది గారు దాదాపుగా ఇందులో వస్తున్న మేనరిజమ్స్ అన్ని కూడా ఆయన చుట్టుపక్కల చూసినటువంటి మనుషుల నుంచి తీసుకున్నారటండి. ఉదాహరణకి మల్లాది వెంకటేశ్వరమూర్తి గారు అప్పట్లో ఆడిటింగ్ లో పనిచేసేవాళ్ళు. ఆయన ఆడిట్ బోర్డులో పనిచేసేటప్పుడు ఆయన కొలీగ్ సత్తిరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆ సత్తిరెడ్డి గారి కింద పూర్ణచంద్రరావు అని ఒక ఆయన పనిచేసేవాడు. ఇంట్లో ఎప్పుడు ఆ పూర్ణచంద్రరావు గారు వంట చేస్తూ ఉండేవాడట. ఆఫీసుకు రాగానే సత్తిరెడ్డి అన్న ఆయన, ఏమయ్యా పూర్ణచంద్రరావు ఈ రోజు ఏం కూర చేశావు, ఏం వంట చేశావు అని అడుగుతూ ఉంటే పూర్ణచంద్రరావు అని కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ తీసుకుని సుత్తి వీరభద్రరావు పాత్రని సృష్టించారు. అలాగే ఈయన కొలీగ్ సత్తిరెడ్డి అన్న ఆయనే చెప్పారట, మా ఇంటి పక్కన ఒక ఆవిడ సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది, ఆవిడ సంగీత సాధన చేస్తున్నంతసేపు కూడా ఆవిడ భర్త బయట నుంచుంటాడు, ఎందుకంటే ఆయన కొడుతున్నాడేమో అనుకుంటారు మిగతా వాళ్ళు, నేను కొట్టడం లేదు, నిజంగా మా ఆవిడ సంగీత సాధన చేస్తోంది అని బయట వాళ్ళకి తెలియడానికి ఆయన బయట నుంచుంటాడు అని ఒక సంఘటన చెప్పారట. దాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఇందులో శ్రీలక్ష్మి పాత్రని సృష్టించారు. ఆ విధంగా వంట చేసేటటువంటి ఆఫీస్ మేనేజరు, ఇటువైపు సంగీత సాధన చేసేటటువంటి భార్య, ఆ విధంగా ఆ స్ఫూర్తితోటి ఆ 2 పాత్రలు సృష్టించాను అని చెప్పుకున్నారు మల్లాది గారు. అలాగే ఆయన ఆడిటింగ్ సందర్భంలో వివిధ శాఖలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇండియన్ ఎయిర్లైన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆడిటింగ్ సెక్షన్ లో ఉన్నప్పుడు రకరకాల భాషల వాళ్ళు ఉండి రకరకాల భాషల్లో మాట్లాడడం విని దీంతో ఏదైనా ఒక క్యారెక్టర్ పెడితే బాగుంటుంది అనుకుని దీంట్లో ఇప్పుడు సినిమాలో మన రాళ్లపల్లి గారు వేసినటువంటి పాత్ర రకరకాల భాషలు మాట్లాడేది, ఆ పాత్రని తికమకరావు పాత్రని సృష్టించారట. ఈ తికమక అనడానికి కూడా ఆయన ఒక ఆధారం కూడా చెప్పారు. సినిమాలో కూడా పాత్ర చెబుతుంది, టీ అంటే తెలుగు, క అంటే కన్నడ, మా అంటే మలయాళం లేదా మరాఠీ, క అంటే కొంకిణి, అందుకని తికమక అని పేరు పెట్టుకుంటాడు. కాకపోతే దాన్ని కొంచెం న్యాయం చేకూర్చడానికని ఆయన చిన్నప్పుడు ఎప్పుడో మిలిటరీలో పనిచేసినట్టు, మిలిటరీలోనే కదా ఎక్కువ మంది అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉండేది, అలాగా సినిమాలో దాన్ని న్యాయం చేకూర్చారు. నవల నుంచి తీసుకున్నదే ఆ పాత్ర కూడా. అట్లాగే ఇంకొక పాత్ర ఇందులో ఈ కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ యొక్క పాత్ర పోషించింది సాక్షి రంగారావు. గబగబా మాట్లాడతాడు, చాలా వేగంగా మాట్లాడతాడు. మనకు అర్థం కాకపోయినా గానీ ఆ సంభాషణ వినగానే మనకు విపరీతంగా నవ్వు వస్తూ ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మల్లాది గారి పుస్తకాలని పబ్లిష్ చేసేటటువంటి ఆయన మహాలక్ష్మి బుక్ ఎంటర్ప్రైజెస్ అని దాని ఓనర్ యోగి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అలా స్పీడ్ గా మాట్లాడతారట. దాన్ని తీసుకుని ఆ మేనరిజం ని ఈ నవలలో హీరో తండ్రి పాత్రకి పెట్టారు. అట్లాగే ఇందులో హీరో మేనమామ తీర్థయాత్రలకి వెళ్లి వెనక్కి వచ్చాక నా పెట్టి పలానా పీచుగడ్డం వాడు కొట్టేశాడు అని 10 సార్లు అంటూ ఉంటాడు. వాళ్ళ ఆవిడ అంటుంది, పీచుగడ్డం ఏంటంటే అలా 10 సార్లు అనమాకండి, మీకు అందరూ అలాగే కనపడతారు అని. అంటే సిక్కుల్ని పీచుగడ్డం వాడు అనేటటువంటి మాటకి వచ్చేలాగా రాయడానికి ప్రేరణ ఏమిటంటే ఆ 1982-83 ప్రాంతాల్లో ఎన్కౌంటర్ అని ఒక పత్రిక వచ్చేదండి, ఆ రాజకీయ పత్రిక. దాంట్లో విచిత్రమైనటువంటి పేర్లు పెడుతూ ఉండేవాడు ఆయన ఎడిటర్ గారు రకరకాల మనుషులకి. అట్లా ఆయన సిక్కుల్ని సంబోధిస్తూ పీచుగడ్డం వాడు అని రాసేసరికి అది గుర్తుండి దాన్ని ఈ నవల్లో రాశారట మల్లాది గారు. ఈ నవల్లో ఇంకో ముఖ్యమైన పాత్ర
శ్రీలక్ష్మికి సంగీతం యొక్క పిచ్చి తగ్గించడానికని ఒక హిప్నాటిస్ట్ తీసుకొస్తారు కదా పట్టాభిరామ్ గారు. ఆయన ఎలా వచ్చారో చూద్దాం. ఆ హిప్నాటిస్ట్ పాత్ర నవలలో రాయడానికి కారణం నాగరాజు అనే ఇంకొక హిప్నటిస్ట్ ఆ రోజుల్లో ఉండేవాళ్ళు, తర్వాత చనిపోయారు అనుకోండి. ఆయన మల్లాది గారి ఫ్రెండ్. మల్లాది గారిని ఎప్పుడు అడుగుతుండేవాడట, నా పాత్ర ఎక్కడైనా నీ నవలలో పెట్టు, నా పాత్ర పెట్టు అంటే ఆ హిప్నాటిస్ట్ యొక్క ప్రేరణతోటి ఆ పాత్రని సృష్టించారు. ఈ విధంగా ఇన్ని పాత్రల్ని ఆయన చుట్టుపక్కల చూస్తున్న మనుషుల దగ్గర నుంచి స్ఫూర్తితోటి ప్రేరణతోటి తీసుకుని నవల్లో సృష్టించారండి. ఆ నవల్లో పాత్రనే జంధ్యాల గారు యథాతథంగా వాడుకున్నారు, దాన్ని కొంచెం మెరుగుపరుచుకున్నారు అనుకోండి సినిమాకి కావాల్సినట్టుగాను. జంధ్యాల గారు నవలని ఎక్కువ శాతం మార్చకుండా యథాతథంగా తీసింది ఇదే నవలండి. దానికి కూడా ఒక కారణం ఉంది, అది కూడా తెలుసుకుందాం. మొత్తానికి ఈ నవల ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది, వీక్లీలో అత్యంత ప్రజాదరణ పొందింది, పాఠకులు బాగా చదివారు. ఈ నవల అయిపోవడానికి ఒక వారం ముందు దీని నవలా రూపంలో కూడా పబ్లిష్ చేశారు, అంటే ఒక పుస్తకంగా కూడా దాన్ని విడుదల చేశారు. అది 1984లో విడుదలైంది. అది కూడా అద్భుతమైనటువంటి అమ్మకాలు సాధించింది. ఇది ఈ 2/6 నవల పుస్తక రూపంలో వచ్చినప్పుడు కూడా. ఆంధ్రజ్యోతులు అయిపోయాక దాన్నే కన్నడంలో సుధా అనేటటువంటి వారపత్రికలో అందులో కూడా సీరియల్ గా వచ్చింది. ఇది 1984 నాటి సంగతి. ఇది ఇలా ఉంచి మళ్ళా 1985కు వద్దామండి. 1985లో ఏమైందంటే జంధ్యాల గారు సీతారామ కళ్యాణం అని ఒక సినిమా తీస్తున్నారు బాలకృష్ణ రజనీ తోటి. ఆ సినిమా షూటింగ్ మధ్యలో బాలకృష్ణ గారికి ఏదో యాక్సిడెంట్ అయింది. అయ్యేసరికి ఆ షూటింగ్ చాలాసేపు ఆగిపోవాల్సి వచ్చింది. ఒక 3-4 నెలలు సమయం వచ్చింది మధ్యలో. ఆ సమయంలో జంధ్యాల గారితోటి ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకుంటున్న సుబ్బారావు గారిని, ఆయన విశాఖపట్నం, ఆయన జ్యోతి థియేటర్ యజమాని, పైగా అక్కడ సినిమాలు కూడా పంపిణీ చేస్తుండేవాళ్ళు. ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, జంధ్యాల గారి డేట్స్ దొరకట్లేదు. అనుకోకుండా హఠాత్తుగా 3-4 నెలలు ఖాళీ దొరికింది జంధ్యాల గారికి. ఆయన అప్పుడు జంధ్యాల గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ 4 నెలల్లో ఒక సినిమా తీసి పెట్టండి అని నేను అడిగారు. జంధ్యాల గారు అప్పుడు మల్లాది గారిని, ఏమండి మీ దగ్గర ఏమైనా సినిమాకి సరిపోయేటటువంటి కథ ఉందా అంటే మల్లాది గారు అప్పుడు ఈ పుస్తకం ఇచ్చారు ఆయనకి, జంధ్యాల గారికి. కథ చెప్పారు పైన, ఆయనకి నచ్చింది. ఇంకా వెంటనే షూటింగ్ అన్నట్టుగా ఆయన బయలుదేరి విశాఖపట్నం వెళుతూ ట్రైన్ లో చదివారట జంధ్యాల గారు ఈ నవలంతటిని. చదివి ఇదండి కారణం, ఆయనకి మళ్ళా మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువ సమయం లేదు. అందుకని దాదాపుగా అధిక శాతం యథాతథంగా ఈ నవలనే సినిమాలాగా తీశారు జంధ్యాల గారు. కాకపోతే ఎంతైనా నవల నుంచి సినిమాగా మార్చేటప్పుడు కొద్ది మార్పులు తప్పనిసరి కాబట్టి ఆ మార్పులు చేయడానికని మల్లాది గారిని కూడా మద్రాసు పిలిచి, మద్రాసులో వాళ్ళు హోటల్లో కూర్చుని ఈ నవల సినిమాగా మారడానికి రకరకాల దశలు ఉంటాయండి. ముందుగా సింగిల్ లైన్ ఆర్డర్ అంటారు. అంటే ఏంటంటే ఒక్కొక్క వాక్యంలో రాసుకుంటారు ఒక్కొక్క దృశ్యం. సినిమాలో 60-65 దృశ్యాల వరకు ఉంటాయి. 2.5 గంటల సినిమాలో ఒక్కొక్క దృశ్యం రాసుకుంటారు. అంటే మధుసూదన్ రావు, సద్గుణరావు కలుసుకోవడం, ఆఫీసులో పనిచేయడం, అక్కడ నుంచి ఆఫీసు మేనేజర్ ఇంట్లో అద్దెకు ఉండడం, ఇలా ఒక్కొక్క లైన్ రాసుకుంటే తర్వాత దాన్ని ఎక్కువ చేసి ఒక్కొక్క దృశ్యం కింద విడగొట్టుకుంటారు. ఆ దృశ్యాన్ని సంభాషణ కింద మార్చుకుంటూ ఉంటారు. ఇలాగా ముందుగా ఈ సింగిల్ లైన్ ఆర్డర్ రాసేటప్పుడు మల్లాది గారు జంధ్యాల గారి దగ్గర కూర్చొని సింగిల్ లైన్ ఆర్డర్ చెప్తుంటే ఒక అరగంటలో మొత్తం సినిమా అంతటికి చెప్పేశారటండి. చెప్తుంటే దాన్ని కాపీ చేసిన వ్యక్తి ఎవరంటే ఈవీవి సత్యనారాయణ గారు. అప్పట్లో ఈవీవి సత్యనారాయణ గారు జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈవీవి సత్యనారాయణ గారు జంధ్యాల గారు కూర్చుని ఈ సింగిల్ లైన్ ఆర్డర్ పూర్తి చేయడం అలా చెప్తుంటేనే మధ్యలో ఈవీవి సత్యనారాయణ గారు ఇందులో ఒక సన్నివేశం చెప్పారట. ఏమిటంటే విఘ్నేశ్వరికి నిన్ను వెంకట శివానికి చిన్నప్పుడు పెళ్లయ్యేటప్పుడు ఆ విఘ్నేశ్వరి యొక్క నానమ్మ ఆ పెళ్లి చెవిని బాగా పోరు పెట్టింది. ఆవిడ వీళ్ళిద్దరి మీద అక్షంతలు వేయడానికి బదులుగా పురోహితుడి తల మీద అక్షంతలు వేసి ఆవిడ చనిపోతుంది. ఆ దృశ్యాన్ని ఈవీవి సత్యనారాయణ గారు చెప్పారట వీళ్ళు కథ చర్చలు అనుకుంటున్న సమయంలోనూ. ఆ విధంగా కథంతా తయారైంది. కథంతా తయారయ్యాక జంధ్యాల గారు షూటింగ్ కి వెళ్లబోయే ముందు ఆయన కూడా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఆ తనదైనటువంటి శైలిని చాలా ప్రవేశపెట్టారు. నవలలో చాలా చిన్న పాత్ర ఎవరిది, సుత్తివేలుది, దాన్ని పెంచి పెద్ద పాత్రగా చేశారు సినిమాలో. సుత్తివేలు గారు దానిలో సిఎస్ఆర్ లాగా మాట్లాడడానికి వెనకాల కూడా ఒక కథ ఉందటండి. పాత్రికేయుడు పులగం చిన్నారాయణ గారు రాశారు. ఆ కథ ఏమిటంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చీమ కుట్టిన నాటకం అని ఒక నాటకం రాశారు. ఆ నాటకంలో పాత్రలన్నీ కూడా సినిమా తీయడం ఎలా అనేదాన్ని ప్యారడీగా చేస్తూ ఉంటాయి. అందులో పాత్రలన్నీ సినిమా యాక్టర్లను అనుకరిస్తూ ఉంటారు.
అందులో హీరో పాత్రో హీరోయిన్ తండ్రి పాత్రో అతను సినిమా యాక్టర్లను అనుకరించాలి. బాగా గంభీరమైనటువంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు వేసినప్పుడేమో ఎస్వి రంగారావు గారిని అనుకరించేవాళ్ళట. అదే వేలు గారు వేసినప్పుడు ఆయన అనుకరించడానికి సరైనటువంటి స్వరం ఏమిటి అని సిఎస్ఆర్ గారిని ఎన్నుకుని ఆయన సిఎస్ఆర్ గారిని అనుకరిస్తూ ఆ నాటకం వేసేవాళ్ళు, చెమకుట్టిన నాటకం. ఆ సిఎస్ఆర్ ను అనుకరించడమే ఆయన వేరే నాటకంలో కూడా కొనసాగించారు. ఒకసారి జంధ్యాల గారు ఎదురుగుండా వేరే నాటకం వేసినప్పుడు ఆయన ఈ వేలు గారు సిఎస్ఆర్ ను అనుకరించడం చూసి అదే పాత్రని ఈ 226లో పెట్టారు. అంత మహానటుడిని అనుకరిస్తున్నప్పుడు ఎక్కడైనా అపభ్రంశం అయితే అపహాస్యం అయ్యే ప్రమాదం ఉంది. కానీ అలా కాకుండా వేలు గారు చాలా చక్కగా ఆ సంభాషణని ఉచ్చరించగలిగారు సిఎస్ఆర్ అనుకరణతోటి. అంతకుముందు కూడా జంధ్యాల గారు ఇంకో సినిమాలో కన్నాంబను అనుకరింపజేశారు ఇంకో నటితోటి. ఆ విధంగా ఈ విచిత్రమైన పాత్రలన్నీ తయారైనాయండి. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం విశాఖపట్నంలోనే జరిగింది. 1985 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఒక 20 రోజులు, ఆ తర్వాత అక్టోబర్ లో ఒక వారం రోజులతోటి షూటింగ్ అంతా పూర్తి చేశారు. ఈ సినిమాలో మనకి మంగళగిరి అని కనపడేటటువంటి ఊరు నిజానికి విశాఖపట్నం దగ్గర గుడివాడ అని ఒక ఊరు ఉందండి. ఎస్ రాయవరం అని ఆ మండలంలో, అంటే మనం కృష్ణా జిల్లాలో ఉన్న గుడివాడ కాదు, గుడివాడ అని ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో 101 గడపల భవనం అని ఒకటి ఉంది. ఆ భవనమే మంగళగిరిలో ఈ చంద్రమోహన్ రజని వెళితే గనక అక్కడ వాళ్ళ పెదనాన్న పెద్ద మామయ్య ఉంటాడు. ఆ భవనం గుడివాడలో ఉన్నటువంటి ఆ భవనం, అక్కడ తీశారండి షూటింగ్. పాటలు కూడా 3 పాటలు ఉంటాయి. 3 పాటల్ని కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. అలాగే ఈ సినిమాకి సంగీతం రాజన్ నాగేంద్ర, వేటూరి గారు పాటలు రాశారు. ఇందాక మనం విన్నాం చూడండి, కాస్తందుకో దరఖాస్తందుకో. ఆ పాటకి మూలం మల్లాది గారి నవలలో ఒక వాక్యం ఉందట. ఆ వాక్యాన్ని ప్రేరణగా తీసుకుని దాన్ని పొడిగించి ఇంకా అన్నిటికీ దరఖాస్తు పెట్టుకోవడం ఎలా అనే అర్థం వచ్చేలాగా వేటూరి గారు ఆ పాటని పూర్తి చేశారు. సినిమాలో ఇంకో చిన్న పాత్ర పోషించి తర్వాత రోజుల్లో హీరోయిన్ అయ్యారండి ఒక బాల నటి. ఆమె మీనా. చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి ఈ ప్రీతి పాత్ర అంటే విఘ్నేశ్వరి పాత్ర, చిన్నప్పటి విఘ్నేశ్వరి పాత్రని మీనా పోషించారు. చాలా జాగ్రత్తగా చూస్తే తేలిక గుర్తుపట్టొచ్చు ఆమెను కూడా. తెర మీద కూడా బేబీ మీనా అని ఉంటుంది. అది కూడా ఈ సినిమాలో ఒక విశేషం అండి. ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన పాత్ర హిప్నటిస్ట్ పాత్ర. ఈ శ్రీలక్ష్మిని సంగీతం నుంచి వెనక్కి తీసుకురావడానికి వీరభద్రరావు వెళ్ళి మా ఆవిడికి ఇది మానిపించండి అని అడిగేటటువంటి పాత్ర హిప్నటిస్ట్ పాత్ర. అది నవల రాసేటప్పుడు నాగరాజు అనే ఆయనని స్ఫూర్తిగా తీసుకుని రాశారని తెలుసుకున్నాం కదా. ఈ సినిమాలో అదే పాత్రను పోషించడానికి నిజంగా హిప్నటిస్ట్ అయినటువంటి పట్టాభిరామ్ గారిని, ఆయన మెజిషియన్ కూడా, ఆయన్ని ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఆయన్ని ఈ సినిమాలో నటించండి అని అడిగినప్పుడు ఆయన చెప్పారట, ఏమిటంటే, ఏమండి సినిమాల్లో హిప్నటిజం అనగానే చాలా ఏదో హేళనగా చూపిస్తూ ఉంటారు, తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు, అలాంటి పాత్రనైతే నేను వెయ్యను అని పట్టాభిరామ్ గారు చెప్తే జంధ్యాల గారు కాదు, ఇది చాలా హిప్నటిజాన్ని కూడా మంచిగా చూపించేటటువంటి పాత్ర ఆయన ఒప్పించి ఆ పాత్రని ఆయనతో నటింపచేశారు. అయితే హిప్నటిజం చెయ్యాలి అని చూపించాలి అంటే కనీసం అరగంట అయినా ఉండాలి. సినిమాలో హిప్నటిజం చేసినట్టు చూపించడం మరి కష్టమవుతుంది అని పట్టాభిరామ్ గారు చెప్తే జంధ్యాల గారు దాన్ని చాలా తెలివిగా, ఈసారి సినిమా చూసినప్పుడు మీరు పరిశీలించండి, శ్రీలక్ష్మిని ఈయన హిప్నటైజ్ చేయబోయేటప్పుడు మొదలు పెట్టగానే ఆ తర్వాత గడియారం మీదకి షాట్ తీసి గడియారం అరగంట తిప్పినట్టుగా చూపిస్తారు. అంటే అరగంట సేపు ఈయన హిప్నటైజ్ చేశాడు అనడానికి గుర్తుగానమాట. అలాగే ఈ సినిమాలో ఇందాక కాస్తందుకో దరఖాస్తందుకో అనే పాటలో రాజేంద్ర ప్రసాద్ చాలా ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. ఆ ట్రిక్స్ అన్నీ కూడా పట్టాభిరామ్ గారు తరచూ చేసేటటువంటి ట్రిక్స్ని రాజేంద్ర ప్రసాద్ గారికి నేర్పమని జంధ్యాల గారు పురమాయించారట. ఈయన దాదాపుగా 30 మ్యాజిక్ల్ని 3 రోజుల్లో నేర్పుదామని పట్టాభిరామ్ గారు ప్రణాళిక వేసుకున్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అవన్నీ కూడా ఒక రోజులోనే నేర్చేసుకుని ఆ సాయంకాలం పూట జంధ్యాల గారికి కూడా చూపించారట. అంత తొందరగా ఆయన నేర్చుకుని ఆ ట్రిక్స్నే ఆయన ఆ పాటలో చేశారు. ఆ విధంగా హిప్నటిస్టు పాత్ర పోషించడమే కాకుండా ఇందులో హీరోకి ట్రిక్స్ కూడా తెర వెనకాల నేర్పి తెర మీద హీరో ప్రదర్శించేలా చేసింది కూడా పట్టాభిరామ్ గారు. ఆయన స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది పట్టాభిరామ్ గారిది. ఈ పాత్రకి డబ్బింగ్ కూడా ఆయనతోటే చెప్పించారు. చాలా వరకు ఎప్పుడైనా బివి పట్టాభిరామ్ గారి వ్యక్తిత్వ వికాస పాఠాలు కానీ
ఆయన హిప్నటిజం కానీ మ్యాజిక్స్ కానీ చూస్తుంటే ఆయన విలక్షణమైనటువంటి స్వరం ఆయనకి ప్రత్యేకత. అందుకని ఈ సినిమాలో కూడా పట్టాభిరామ్ గారిని చూస్తుంటే ఆయన స్వరమే వినపడడంతో ప్రేక్షకులు కూడా తేలిగ్గా పోల్చుకుంటారు. ఈ సినిమా మొదట్లో టైటిల్స్ గుర్తున్నాయి కదండి, చాలా విచిత్రంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గుర్రం మీద వెళ్ళడం, కోటలోకి వెళ్ళడం, ఆ కోటలో తలుపులు తెరుచుకోవడం, అక్కడ నుంచి రకరకాలైన వ్యక్తులు పరిచయం అవడం, ఇతను వాళ్ళెవరు వీళ్ళెవరు అంటే సినిమాలోని తారాగణాన్ని అంతా పరిచయం చేయడం అలా ఉంటుంది కదా. అలా చిత్రీకరిస్తే బాగుంటుంది అని జంధ్యాల గారికి సలహా ఇచ్చింది డాక్టర్ తంబు గారని విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. ఆయనే మరో చరిత్ర ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా అక్కడ విశాఖపట్నంలో వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటివన్నీ చేసింది. ఆ డాక్టర్ తంబు గారి దగ్గర నుంచి సలహా తీసుకుని జంధ్యాల గారు టైటిల్స్ని ఆ విధంగా చిత్రీకరించారు. ఇంకో విషయం చెప్పారండి మల్లాది గారు, ఈ సినిమాలో హీరోయిన్ పేరు కీర్తన కదా, ఆ పేరు చాలామందికి నచ్చింది. నిజానికి 1985-86 ప్రాంతాల్లో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసేటటువంటి నవలల్లోని హీరోయిన్ల పేర్లు హీరోల పేర్లు చాలా పాఠకులకి చాలా ఆసక్తిగా ఉండేది. చాలామంది పిల్లలకి ఆ పేర్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలకి నవలల్లోని పాత్రల పేర్లు పెట్టడం అనేది ఎద్దనపూడి సులోచనారాయణ గారి దగ్గర నుంచి మొదలైందండి. ఈ సినిమాలో మల్లాది గారు పెట్టినటువంటి కీర్తన అనే పేరుని తర్వాత చాలామంది తమ పిల్లలకి పెట్టుకున్నారని మల్లాది గారికి చెప్పారట. అలాగే చాలామంది పిల్లలు కూడా నా పేరు కీర్తన అని మా అమ్మా నాన్న పెట్టారండి, నేను కడుపులో ఉన్నప్పుడో లేకపోతే నేను పుట్టినప్పుడో మా అమ్మా నాన్న ఆ సినిమా చూశారట, లేకపోతే మీ నవల చదివారట, అందుకని నాకు ఆ పేరు పెట్టారు అని చాలామంది పిల్లలు తర్వాత మల్లాది గారితో చెప్పారట. నిజానికి ఈ సినిమా పేరు కూడా కీర్తన అని పెడదాం అనుకున్నారు. కాకపోతే నవలగా చాలా పాఠకాదరణ పొందింది కాబట్టి నవల పేరే యథాతథంగా ఉంచితే బాగుంటుంది అని సినిమాకి కూడా 2-6 అనే పేరు ఉంచారు. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ అప్పుడు కూడా చాలా విభిన్నంగా చేశారటండి. ఈ 100 రోజుల ఫంక్షన్ కూడా మద్రాసులోని పామ్గ్రో హోటల్లో చేశారు. అక్కడ చేసినప్పుడు షీల్డ్స్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలవడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలుస్తూ వాళ్ళ కంఠస్వరాన్ని అనుసరిస్తూ పైకి పిలిచారట. అట్లాగే స్టేజ్ ఎక్కేటప్పుడు కూడా ఈ పొట్టి ప్రసాద్ పితా అనుకుంటూ ఆ సినిమాలోని మేనరిజంతో స్టేజ్ ఎక్కడం, సుత్తి వీరభద్రరావు గారు స్టేజ్ ఎక్కేటప్పుడేమో చొక్కా తెచ్చుకుంటూ స్టేజ్ మీదకి రావడం ఇలా చేశారట. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఎక్కడా ఫోటో ప్రచురించుకోరు అన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి ఈ సినిమా సద్దినోత్సవానికి వెళ్ళినప్పుడు ఆయన స్టేజ్ ఎక్కి షీల్డ్ తీసుకోవాలి. అప్పుడు ఫోటోగ్రాఫర్లందరినీ అభ్యర్థించి మీరు నా ఫోటో తీయొద్దు అని అందరూ కూడా ఆయన అభ్యర్థన మన్నించి ఆయన ఫోటో కూడా ఎక్కడో ప్రెస్లో రాలేదు. ఆ విధంగా ఈ సినిమా యొక్క శతదినోత్సవం కూడా ఈ సినిమా ఎంత విభిన్నంగా ఉందో అంత విభిన్నంగా జరిగిందండి. మొత్తానికి ఇది రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్లోనూ జంధ్యాల గారి కెరీర్లోనూ అలాగే మిగతా హాస్య నటుల చలనచిత్ర జీవితంలో కూడా ఈ సినిమా ఒక చక్కటి మైలురాయిగా మిగిలిపోతుంది. అందుకే మొదట్లో చెప్పుకున్నాం, హాయిగా నవ్వుకునే సినిమాల పేర్లు ఒక అరడజని చెప్పండి అంటే అందులో తప్పనిసరిగా ఈ 2-6 పేరు ఉండి తీరుతుంది. అవండి ఈ వారం సినిమా 2-6 చిత్ర విశేషాలు.